ఈడ నేనే అంటాడు రుద్రమదేవి సినిమాలో మన ఐకాన్ స్టార్. ప్రస్తుతం రష్మిక పరిస్థితి చూస్తే అలానే కనిపిస్తోంది. సౌత్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ పై కర్చీఫ్ వేసేసి ఇప్పుడు నార్త్ లో కూడా జెండా పాతాలని గట్టిగానే ఫిక్స్ అయినట్టుంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ బాట పట్టిన ఈ నేషనల్ క్రష్ తాజాగా తను నటించిన సినిమా కోసం ప్రమోషన్స్ చేస్తూ నెట్టింట తెగ సందడి చేస్తోంది. చావా ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో సంభాజీ మహారాజ్ క్యారెక్టర్ని విక్కీ కౌశల్ పోషించగా ఆయన భార్య యేసుబాయిగా రష్మిక మందన్న కనిపిస్తోంది. ఇప్పటికే పుష్ప 2, యానిమల్ సినిమాలతో నేషనల్ వైడ్ క్రేజ్ కొట్టేసిన ఈ అమ్మడు దీంట్లో భాగం అవ్వటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు పాన్ ఇండియా లెవెల్లో పెరిగాయి. ఇక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా రష్మిక అమృత్సర్లోని సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రమైన స్వర్ణ దేవాలయాన్ని సందర్శించింది. విక్కీ కౌశల్ తో పాటు చిత్ర బృందంతో కలిసి వెళ్లిన రష్మిక స్వర్ణ దేవాలయంలో పూజలు చేసింది. ఈ సందర్భంగా అక్కడ దిగిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాటు స్వర్ణ దేవాలయాన్ని సందర్శించడం ఎంతో ఆనందంగా ఉందని, చావా ఘన విజయం సాధించాలని కోరుకున్నానని చెప్పుకొచ్చింది మన శ్రీవల్లి. చూడాలి మరి సౌత్ లో పాగా వేసిన ఈ భామ నార్త్ లో జెండా పాతుతుందో లేదో. For more videos like this, subscribe Big TV channel.